ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. 295 భారీ పరుగుల తేడాతో టీమిండియా విజయం సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 238 పరుగుల వద్ద ఆలౌట్ చేసింది టీమిండియా. ముఖ్యంగా బుమ్రా 3 వికెట్లు మరియు మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, హర్షిత్ రాణా మరియు నితీష్ రెడ్డిలు చెరో వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 101 బంతుల్లో 89 పరుగులు నమోదు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు మరియు రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టిన కెప్టెన్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో తెలుగు తేజం నితీష్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ నమోదు చేయడమే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్లో 38 పరుగులు కేవలం 27 బంతుల్లోనే సాధించి నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత బౌలింగ్లో కూడా 1 వికెట్ పడగొట్టాడు. ఆల్రౌండర్ షోతో అదరగొట్టాడు. టీమిండియా భారీ విజయం సాధించడం పట్ల ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా కెప్టెన్గా బుమ్రా చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా సీనియర్ ప్లేయర్ మరియు కెప్టెన్ రోహిత్ శర్మ గాయాల కారణంగా మరియు ఫిట్నెస్ లేక ఇబ్బంది పడుతూ అటు సొంత గడ్డ మీద న్యూజిలాండ్ మీద సిరీస్ ఓటమి వంటి పరిణామాల మధ్య తను ఈ మ్యాచ్ ఆడలేదు. కానీ రోహిత్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన బుమ్రా మాత్రం చాలా అద్భుతంగా కెప్టెన్సీ వహించాడు. రోహిత్ శర్మ లేని లోటు తీర్చాడు. ఫ్యూచర్లో రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయగలిగే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే బుమ్రా ఒక్కడేనని కొనియాడుతున్నారు మాజీ ప్లేయర్లు. అందులో ముఖ్యంగా ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ అచ్చం రోహిత్ శర్మ లాగే బుమ్రా కూడా కెప్టెన్సీ వహించాడు. ఫ్యూచర్లో రోహిత్ లేని లోటు తీరుస్తాడు అని అన్నాడు.